దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కదండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షించబడతారు అని చెప్తారు. ఆ స్కందోత్పత్తి కథ చూద్దామా? స్కందోత్పత్తి కుమార సంభవం. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అతిథికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్ట శిక్షణకు అనేకమైన అవతారాలు తీసుకునేటట్లుగా చేశాయి. దితియందు మార్పు రాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి, నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు, ఈశ్వర్ని సేవించు. నీ ఒక గొప్ప తపస్సు చేయి. తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టే వరకు అలా ఉండగలిగితే నీకు ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజస్సు ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయ్యింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రునికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నీకు సేవ చేస్తాను అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుణ్ణి సేవ చేయడానికి అంగీకరించింది. ఒకనాడు ఆవిడ మిట్ట మధ్యాహ్నం వేళ తన విరపోసుకొని కూర్చొని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదాలకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసుకొని లేకుండా స్త్రీ తిరగరాదు. జుట్టు అలా పాదాల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండంను ముక్కలుగా నరికివేశాడు. మారుద మారుద ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు. అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీ దగ్గర పదవులు ఇయ్యి అని ఇంద్రుణ్ణి అడిగింది. చూడండి, తప్పు చేయడం వల్లే అలా జరిగింది. మారుద మారుద అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరలా భంగపాటు అయ్యింది. ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరలా ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక విచిత్రమైన కోరిక కోరింది. నాకు దేవతలందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆయన 10,000 సంవత్సరాలు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి, నీకు కోరుకున్న కొడుకు పుడతాడు అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ అనుగ్రహం పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు. వాడికి దేహం నందు బలం ఉన్నది, బుద్ధి యందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి అతన్ని పదవిచ్యుతుణ్ణి చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంట పెట్టుకొని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చునపెట్టి అర్ఘ్యపాద్యములను ఇచ్చాడు. బ్రహ్మ, నాయనా, నీవు చేసిన అతిథి మర్యాదలకు నాకు సంతోషం కలిగింది. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్లను పట్టుకు వచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే, అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళు పదవులు వాళ్లను చేసుకొని అని చెప్పాడు. వాళ్ల మాట మీద వజ్రాంగుడు ఇంద్రునిని తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో, మహానుభావ, అనుకోకుండా ఈవేళ నా కోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమైన తత్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది, ఉపదేశం చేయవలసింది అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి, నాయనా, నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకొని ఉండు, ఈశ్వరుని నమ్మి ఉండు, నీకు ఏ ఇబ్బంది ఉండదు.
నీకు వరాంగి అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను, తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరాంగునికి పెళ్లి చేశాడు. వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకు ఏమి కావాలనుకుంటున్నావు, ఏమి బెంగ పెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే, వరాంగి ముల్లోకాలను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు, నా కడుపున కొడుకుగా పుట్టేట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయ్యింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవాణ్ణి తారకాసురుడు అని పిలిచింది. తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకొని సూర్యుణ్ణి చూస్తున్నాడు. అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. తర్వాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. అందులో నుంచి ధూమం పుట్టింది. అది లోకములను కాల్చేస్తుంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, వీని తపస్సు లోకములనన్నింటినీ కాల్చేస్తుంది, మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు. తారకుడి దగ్గరికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నాయనా, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి, దేవతలందరినీ 3 లోకములను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మధుణ్ణి దహిస్తాడు. ఆయన కామారి, ఆయన కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్యస్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలో నుంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు. చూడండి ఎలాంటి వరం కోరాడో. బ్రహ్మ సాంబ సదాశివుణ్ణి తలుచుకొని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు. తారకుణ్ణి 3 లోకాలకు రాజ్యాభిషేకం చేశారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలనం చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణ్ను సుదర్శన చక్రంను ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమందు పుష్పమై రాలిపోయింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ఈశ్వరుని కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నాడు. లోకమంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమార సంభవం జరగాలంటే మహాశివుని తేజస్సుని స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మధుడు కామ ప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మధుడిని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మధుడు వెళ్ళి బాణప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు 3వ కన్ను తెరిచాడు. ఆ కంటి మంటకు మన్మధుడు భస్మమైపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కతే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మధుని చేతిలో చెరకు విల్లు, పుష్పబాణం పట్టుకుంటే శంకర్ని కదిలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్ళి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారి. శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు.
పార్వతీ కళ్యాణం అయ్యింది. పార్వతీ పరమేశ్వరులిరువురు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి. అందుకు ప్రకృతి యందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుణ్ణి అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సములు అంటే 1000 సంవత్సరాలు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతారు, పాడితే పాడతారు, కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అలాగా ఆయన కామ మోహితుడు కాలేదు. శత దివ్య వత్సములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచి కుమారుడు పుట్టి తారకాసురుని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీదేవి యందు ప్రవేశించకుండా ఉండాలి. శివునితో నీకు మాత్రమే కుమారునిగా ఉంటాను అని సనత్ కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది. కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటికి ఏకకాలమందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. 100 దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు. ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా. అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది. కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివమాయ మోహితులు అయ్యి అక్కర్లేని విషయములను చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయామోహితుడైపోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఆ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్లే అందరూ కలిసి పరమశివుడి దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగారు శివుడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. ఈశ్వర, మీ తేజస్సును మీ అందే ఉంచుకోండి. ఏదైనా పర్వత శృంగం మీద కూర్చొని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరుగాక, నా తేజస్సు బయటపడకుండా ఉండుగాక, ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. 100 దివ్య సంవత్సరాలు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానం నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు. శివ తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమైనది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుల ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహాయంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు. ఈ విషయం అమ్మవారు తెలుసుకొని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు కాక అని దేవతలను శపించింది. అంటే తను తల్లి కాలేదు కాబట్టి దేవతలకు కూడా వాళ్ళ భార్యలకు పిల్లలు కలగకూడదు అని శపించింది. పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నేల, సారవంతమైన నేల, ఇలా రకరకములైన రూపములను పొందుతావు. చాలా మందికి భార్యవు అవుతావు అన్నది పార్వతీదేవి. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయాడు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు కూడా వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగ యందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు.
గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించి మనస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివతేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీరందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను, ఏమి చేయను అని అడిగింది. దేవతలలో మరలా కంగారు మొదలైంది. అగ్నిహోత్రుడు గంగతో, నీవు భరించలేకపోతే దానిని హిమవత్ పర్వత ప్రాంత పాదాల దగ్గర విడిచిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు మళ్ళీ భూమి మీద పడగానే విశేషమైన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారంలోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలంలోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తాటకం ఉంది. దానిని శరవణ తాటకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తాటకం నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఈ విధంగా కుమార సంభవం జరగంగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యునికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది. చిన్నపిల్లవాడు శూలం పట్టుకొని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృతికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలు 6 వచ్చి, మేము పాలు ఇస్తాము, కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఆ పిల్లవాడు మీకు బిడ్డలుగా పిలవబడతారు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఆ పిల్లవాడు ఏకకాలమందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టే కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచాడు. 6 కృత్తికల స్తనములను ఏకకాలం నందు పానం చేసిన వాడు కనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది. పరమశివుడు తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమార అని పిలిచారు. అగ్నిహోత్రుడు తన యందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానికి పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తర క్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చునిపెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు. సేనాని అని పేరు పొందారు. ఈయనకే గుహ అనే పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అన్నది, ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకమందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వాయు ఆరుష్మంతులై పుత్ర పౌత్రులను చూసి స్కందములను పొందుతారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ కుమార సంభవం కథను వినడం ఎంతో అదృష్టం కదండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.